ఒక వారం రోజులు కూడా కాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహర్ గారి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి ఇట్లా విషం కక్కితే ప్రజలు ఏమనుకుంటారనే ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకు. గతంలో ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళు, ఎంపీగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కనీసం ఇంకిత జ్ఞానం ప్రజలు ఏమనుకుంటారు. ఒక సాయుధ పోరాటం చేసిన గడ్డ, ఒక తెలంగాణ సాధించుకున్న గడ్డ ప్రజలు విఘ్నులు, విజ్ఞానవంతులు. మరి మేము ఇది ఈ విధంగా మాట్లాడితే వాళ్ళ మనసులలో చులకన భావన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడము, అది వాళ్ళకే చెల్తుంది. ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. రెండవది, మేము ఈ ప్రజా సంక్షేమం కోసం ఇలా మీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చారు? విలువైన సూచనలు కానీ, మీ యొక్క విలువైన సూచనలు కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి సహకరించాలని మీరు ప్రతిపక్షంలో కూర్చోబెడితే మీరు సహకరించకుండా చేయకుండా ప్రభుత్వాన్ని ఊలగొట్టడం అంటే జనగామ ప్రజలు, అదేవిధంగా స్టేషన్ గనూరు ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా పంపించింది ఎందుకైనా ఇందుకే అయితే ఆ ప్రజలు